వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తల్లి, తండ్రి, గురువు, దైవం ఎప్పుడు చెప్పుకునేదే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః అని. గురువుకి అంత గౌరవం ఇచ్చాం, అంత ఉన్నత స్థానం ఇచ్చాం మనం. దైవానికి కూడా ఇవ్వాల. తల్లి తండ్రి తర్వాత, జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత, అరే ఈ దైవం కదా మొత్తం సృష్టి అంతా చేసింది, ఆ దైవమే లేకపోతే మనకి ఎలాగా, ఆ సృష్టికర్తలే లేకపోతే ఎలాగా అన్నటువంటి పాయింట్ కూడా లేదు. ఆఖరికి ఆ దైవానికి కూడా గురువు అవసరం అనేది ఉంది అని మూడో స్థానంలో గురువుని మనం ఇచ్చాం తల్లిదండ్రుల తర్వాత. అలాంటి ఉపాధ్యాయుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అంటే ఇది నాణానికి ఒక కోణం అండి. ఇందులో కూడా మనం మూడు కోణాలు పెట్టుకోవచ్చు. ఏంటంటే ఉపాధ్యాయుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఉపాధ్యాయులు విద్యార్థుల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, ఇవి రెండు కోణాలు అయితే, సమాజాన్ని ముందుకు నడిపించడానికి సాయశక్తులా కృషి చేస్తూ నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, వారి అడుగుజాడలో నడుస్తున్న విద్యార్థులు మరోవైపు. అంటే మంచి చెడు రెండు ఎక్కడన్నా ఉంటాయన్నటువంటి పాయింటే. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్పాల్సి వస్తుంది? గత నెల 11వ తేదీన జరిగినటువంటి ఒక ఘటన, తెలంగాణ నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన మహిళా ప్రిన్సిపల్ దారుణ హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా సంచలనం అవుతుంది, కలకలం రేపుతుంది. ఎందుకంటే ఈ హత్య చేసింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరో దుండగులు బయటకు వచ్చి ఉండొచ్చు. ముగ్గురు పని మీద వెళ్ళారు, బయటికి ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, భర్త కుమార్తె వేరే పని మీద ఉన్నారు, ప్రిన్సిపల్ ఆవిడ మాత్రం ఇంటికి వచ్చేసింది. అందరూ చూశారు అది ఏదో కార్యక్రమానికి వెళ్ళొచ్చారని. ఎవరి మీద అనుమానాలు లేవు, ఎవరు శత్రువులు కూడా లేరు, భర్త మీద కూడా ఎలాంటి అనుమానాలు లేవు, ఇద్దరి మధ్య గొడవలు కూడా లేవు, చాలా సన్నిహితంగా ఉంటారు. మరి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయంటే ఆ కోణంలో కూడా చూశారు, అది కూడా లేదు. చాలా సస్పెన్స్గా మిగిలిపోయింది, ఒక మిస్టరీగా మిగిలిపోయింది కేసు. కానీ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అసలు వాస్తవాలు చూస్తుంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నాం, ఏ సమాజాన్ని మనం తయారు చేసాం, ఎందుకు తయారు చేసాం, ఈ ఈ ఈ ప్రశ్నలతోటి నిజంగానే తలంతా చాలా బరువుగా ఉంది. ఈ హత్య చేసింది ఎవరు అంటే బయట నుంచి వచ్చినటువంటి కిరాయి హంతులు కాదు, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు. తమకి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ప్రిన్సిపల్ని పక్కా ప్లాన్తో హత్య చేశారని పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. కొండమల్లేపల్లి పట్టణంలో జేబీ కాలనీలో నివసిస్తున్నటువంటి నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గత నెల 11వ తేదీన రాత్రి దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. భర్త హైదరాబాద్ వెళ్ళిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అదే అదనగా చొరబడినటువంటి నిందితులు చేతులకి గ్లౌజులు, మాస్కులు ధరించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది పోలీసులు చెప్పింది. ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి ఆవిడని చంపేశారు. ఈ హత్య జరిగినటువంటి తీరు, ఫోరెన్సిక్ ఆడిట్ అన్నీ చూసిన తర్వాత ఇది ఒక ఆవేశంలో జరిగినటువంటి దాడి కాదు, ముందుగానే చాలా పక్కాగా ప్లాన్ వేసుకున్నాయి ఇదంతా చేశారు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కేవలం కొద్ది నిమిషాల్లోనే ఎటువంటి సౌండ్ లేకుండా హత్యను పూర్తి చేసి అక్కడి నుంచి ఎటువంటి ఆనవాళ్లు కూడా ట్రేస్ అవ్వకుండా తప్పించుకున్నారు. అయితే మరి ఈ దారుణానికి కారణం ఏంటి? ఇంత పకడ్బందీగా చేయడానికి ఆ ఇన్స్టింక్ట్ ఏంటంటే పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం ఇంకా షాకింగ్గా ఉంది. ఈ ముగ్గురు విద్యార్థులు పాఠశాల పరిసరాల్లో గంజాయి సేవిస్తున్నట్టుగా, ఐ రిపీట్, దే ఆర్ హ్యావింగ్ గాంజా ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ స్కూల్. సో ఇది ప్రిన్సిపల్ రూపారెడ్డి గుర్తించారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మందలించడం మాత్రమే కాకుండా ఆ దృశ్యాలు, ఆవిడ ఫోటోలు, వీడియోలు కూడా తన ఐఫోన్లో రికార్డ్ చేశారు గంజాయి వాళ్ళు తీసుకుంటున్నట్టు. ఇది పోలీసులు ఇచ్చినటువంటి ఒక సమాచారం. అయితే మేబీ ఈ ప్లాన్ అంతా, ఈ మోటో అయినా ఆవిడ ఫోన్లో ఉన్నాయి, ఎప్పటికైనా మనకి ఖచ్చితంగా థ్రెట్ ఇది. ఎందుకంటే తెలంగాణలో మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా ఉద్యమాలే నడుస్తున్నాయి, అందరికీ తెలిసిందే. గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా. చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో దాంతో ఇప్పుడే ఈ సమయంలో ట్రాన్సిషన్ టైం అంటాం, 10th క్లాస్లో 15 ఏళ్ళ నుండి టీనేజ్లోకి ఇంకా ముందుకి అడుగుపెట్టేటువంటి సమయం, రైట్? సో వీళ్ళకి పగ ఇక్కడే మొదలైంది అన్నటువంటి ఒక అనుమానం ఉంది. సో వాళ్ళు గంజాయి సేవించిన విషయం ఇంట్లో తెలిసినా, లేదంటే పోలీసుల దాకా వెళ్ళినా, స్కూల్లో ఇంకెవరికి తెలిసినా వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా అక్కడ నాశనం అయిపోతుంది అనేటువంటి భయం వాళ్ళలో పెరిగిందా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీచర్ దగ్గర ఉన్నటువంటి
ప్రిన్సిపల్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ డిజిటల్ ఆధారాలని ఎలాగైనా సరే తొలగించాలి అనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ని టార్గెట్ చేశారా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కూడా పోలీసులు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇదే ఫ్యాక్ట్ అయి ఉండొచ్చని కూడా అంటున్నారు. సో ఇక హత్య తర్వాత రూపారెడ్డి ఐఫోన్తో సహా కొంత నగదు కూడా మాయమైంది. ఇంట్లో దాదాపు 4 లక్షల రూపాయల క్యాష్ ఉంటే అది కూడా తీసుకెళ్లారనేది ఇంకొక కారణం. మరి ఏంటి ఇక్కడ హత్యకు అసలు కారణం? క్యాషా లేదంటే గంజాయా అంటే ఇన్స్టింక్ట్ చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా గంజాయి వ్యవహారమే. ఆ గంజాయి వ్యవహారం ఫోను. అది ఎలా ఉంది? ఇక్కడ క్యాష్ ఎందుకు తీశారంటే చేసింది స్టూడెంట్స్. ఇన్ జనరల్గా ఎవరు అనుకోరు. ఆవిడ ఫోన్ ఒక్కటే మిస్ అయ్యింది అన్న పాయింట్ వచ్చినప్పుడు ఆ ఫోన్లో ఏదో ఉంది అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. రైట్? అక్కడ తీగలాగితే డొంక్ అంతా కదులుతుంది. సెకండ్ పాయింట్, ఇంట్లో ఉన్నటువంటి నగదు. సరే, నగలు తీసుకుంటే వీళ్ళకన్నా తెలివితేటలు ఉన్నాయి ఎక్కడన్నా అమ్మడానికి, దానికి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంకొకళ్ళకి తెలిస్తే ఈ నగలు ఎక్కడి నుంచి తెచ్చారని తెలిస్తే వీళ్ళు ఏదో దొంగతనం చేసి వచ్చారు అది తెలిసిపోతుంది. అది తెలిసినా మళ్ళీ వెనక్కి వెళ్తుంది కేసు అంతా కూడా. సో ఇంట్లో ఉన్నటువంటి క్యాష్ని, క్యాష్ తీసుకెళ్ళిపోతే మనం బ్యాగ్లో దాచేయచ్చు, ఎవడు మననేమి పట్టుకోడు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. తెలివితేటలు ఉన్నాయి, బాగానే, పర్వాలేదు. చావు తెలివితేటలు చాలా చక్కగా ఉన్నాయి. ముందే రెక్కి నిర్వహించారు, ఏ టైంలో ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా పెట్టుకున్నారు. ఇంటి తలుపులను ఏ విధంగా తెరవచ్చు వెనకాల నుంచి అనేటువంటిది కిచెన్ సైడ్ నుంచి అది కూడా ప్లాన్ చేశారు. నైస్గా వెళ్ళారు, తలుపులు తెరిచారు. లోపల నిద్రపోతున్నటువంటి ఆవిడని నిద్రలోనే 27 సార్లు కత్తులతో పొడిచి చంపేశారు. సో పాయింట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నది, వాళ్ళ మోటో ఆ ఐఫోన్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఎలాగైనా క్లియర్ చేయాలి. ముందు ఆ ఫోన్ దొరికితే దాన్ని క్లియర్ చేసేస్తే కనుక హత్య చేసే ఉద్దేశం కూడా ఉండకపోయి ఉండొచ్చు వాళ్ళకి, క్రిటికల్ అనాలిసిస్ చేస్తే కనుక. ఎందుకంటే వాళ్ళకు ఆవిడకి తెలిసినా కూడా రేపొద్దున ఐఫోన్లో లేవు, మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి, ఇమ్మీడియట్గా అడగచ్చు. ఆ క్లౌడ్ నుంచి తీసేసినా ఇంకోటి తీసేసినా, ఎక్కడ మేడం ఏముంది మీ దగ్గర, ప్రూఫ్ ఏముంది చూపించండి ఒకసారి మాకు అని డెఫినెట్గా. సో అక్కడ ఆవిడ దగ్గర ప్రూఫ్ లేకపోతే అయ్యో ఏమని చెప్పి దాంట్లో ఎలిగేషన్ చేశాను దానికి మాట్లాడకుండా ఉండాలి. బట్ ఇంకొకటి ఉంది ఇక్కడ, బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళు ఎప్పుడు గంజాయి తీసుకున్నారు ఏంటి, దాని ట్రేసెస్ ఇవన్నీ కూడా ఈజీగా తెలుస్తాయి వాళ్ళ మెడికల్ టెస్టులు చేస్తే. ఆ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి తెలంగాణలో. అది మోటో ఉండి ఎలాగైనా ఇది దొరికిపోతాం అన్న దాంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ బతికుంటే ఈ విషయం బయటకు వస్తే మన భవిష్యత్తు అయిపోయింది అనేటువంటి ఒక మోటో మైండ్లోకి వచ్చి ఆవిడని కూడా ఎండ్ చేసేశారు. ఫోన్ తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఇది అసలు ఎందుకు జరిగింది అనే కోణంలో, డబ్బు పోయింది అంటే ఎవడో అంతర్రాష్ట్ర దొంగలో లేదంటే బయట నుంచి చెడ్డీ గ్యాంగ్లో ఎవడో వచ్చి చేసుంటాడులే, మన మీదకి ఎవడ రాడు అనేటువంటి ఒక తెలివితోటి క్యాష్ తీసుకుని మాత్రం వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇది మేబీ ఒక కైండ్ ఆఫ్ సినారియో. పోలీసులు మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలి దీన్ని ఏం జరిగింది అనేది తీసుకోవాలి. ఇప్పటికే 3 కూడా అదుపులోకి తీసుకున్నారు అన్నటువంటి వివరాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, అసలు భయపెట్టేటువంటి విషయం ఈ మర్డర్ కాదు. మర్డర్ తర్వాత ఆ విద్యార్థులు వ్యవహరించినటువంటి తీరు. పోలీసులు ఈ కేసులో దాదాపు 80 మందిని విచారించారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్, సైబర్ ఆధారాలు, ఇతర సాంకేతిక ఆధారాలు అన్నీ పరిశీలించారు. చివరికి కొండమల్లేపల్లి మండలంలో 2 తండాలకి చెందిన 3 విద్యార్థుల మీద అనుమానం బలపడింది. వాళ్ళలో ఇద్దరు అదే స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు. సో ఇబ్రహీంపట్నం దగ్గర మొత్తం 3 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య చేసిన తర్వాత కూడా, ఇది అసలు షాకింగ్ ఫ్యాక్ట్ మనకి, హత్య చేసిన తర్వాత కూడా ఈ విద్యార్థులు స్కూల్కి వెళ్ళారు. సాధారణంగానే రోజు వెళ్ళేటట్టే స్కూల్కి కూడా వెళ్ళారు హ్యాపీగా. గత నెల 11వ తేదీన హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా క్లాసెస్ అటెండ్ అయ్యారు. తోటి విద్యార్థులతో మామూలుగానే అసలు ఏదో జరగనట్టుగా, ఏమీ తెలియనట్టుగా కలిసిపోయారు. టీచర్లతోటి సాధారణంగానే మాట్లాడారు. అసలు ఎలాంటి అనుమానం కూడా వాళ్ళ మీద రాకుండా అసలు ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించారు. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరును కూడా నిశితంగా గమనిస్తూ పరిస్థితులు తమకు వ్యతిరేకంగా మారుతున్నాయా లేదా అన్నదాన్ని కూడా అంచనా వేసి దానికి తగ్గట్టుగా నడుచుకున్నారు. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇది ఆవేశంతో చేసింది కాదు, పక్కా ప్లాన్తో చేసింది. పుస్తకాలు పట్టుకుని 10వ తరగతి చదవాల్సినటువంటి ఆ చేతులు కత్తిపట్టాయి. జీవితంలో కీలకమైనటువంటి ట్రాన్సిషన్ టైం, 10వ తరగతి పరీక్షల మీద దృష్టి పెట్టి బంగారు భవిష్యత్తు కోసం పునాది వేసుకోవాల్సినటువంటి ఈ వయసులో నేరాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా అమలు చేయాలి, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అన్న స్థాయిలో వాళ్ళు ఆలోచించారు. వాళ్ళ వయసు చిన్నదే కావచ్చు, కానీ నేరం మాత్రం చిన్నది కాదుగా. దానికి రేపొద్దున్న
మనకున్నటువంటి చట్టాల ప్రకారం జువెనైల్ జస్టిస్ హోమ్ దానికి పంపిస్తారు. ఓ 3 ఏళ్ళు బయటకు వస్తారు. మర్డర్ కేసులో లాగా ఇదివరకు పెట్టినట్టు వీళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు, వాళ్ళకి ఇంకా మైనారిటీ తీరలేదు కాబట్టి, మైనర్లు కాబట్టి వీళ్ళని సంరక్షించాలి అనేటువంటి ఒక పాయింట్ వస్తుంది. కానీ వీళ్ళు చేసిన పని చాలా పక్క ప్లాన్ తోటి ఒక ప్రాణాన్ని తీశారంటే వాళ్ళని మైనర్ల కింద చూడడం కూడా కాదు. ఇది కేవలం ఒక ప్రిన్సిపల్ హత్యకు సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు, మన పిల్లల చుట్టూ పెరుగుతున్నటువంటి ఈ గంజాయి సంస్కృతి, సోషల్ మీడియా ప్రభావం, క్రైమ్ కంటెంట్, నేరాన్ని రొమాంటిసైజ్ చేసేటువంటి ధోరణులు, దీని మీద ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక. ఒక టీచర్ మందలింపుని భరించలేక తమకు బుద్ధి చెప్పిన వ్యక్తి మీదే పగ పెంచుకోవడం అనేది ఒక ఎత్తు, ఆ పగని హత్యగా మార్చి ఆ తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా మొత్తం స్కెచ్ చేసి స్కూల్కి వెళ్ళడం ఇంకొక ఎత్తు. ఇలా చెప్పుకుంటూ పోతే స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ మనం స్టోరీ చూసాం కదా. సో ఇక్కడ సమాజం గమనించాల్సింది, పిల్లల్లో పెరుగుతున్నటువంటి క్రిమినల్ మైండ్ సెట్ మీద సమాజం కళ్ళు తెరవాలి. ఆ సమయం ఆసన్నమైంది అనేటువంటి పదం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటున్నాం ఏదో ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత, కానీ సమాజం కళ్ళు తెరవట్ల. ఇక్కడ 10వ తరగతి చదువుతున్న పిల్లలకి పుస్తకాలే ఆయుధాలు కావాలి, కత్తులు కాదు. వాళ్ళ చేతుల్లో కళలు ఉండాలి, క్రైమ్ ప్లాన్స్ కాదు. వాళ్ళ జీవితాల్లో టీచర్ల మీద గౌరవం ఉండాలి, పగ కాదు. ఒక ప్రిన్సిపల్ ప్రాణం పోయింది, కానీ ఈ ఘటన ఇంకొక పెద్ద ప్రశ్నను మన ముందుంచింది. మన పిల్లల్ని నేరాల వైపు నడిపిస్తున్నది ఎవరు? గంజాయా, సోషల్ మీడియా, చెడు స్నేహాల, కుటుంబ పర్యవేక్షణ లోపమా, ఇవన్నీ కలిపినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణం. ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోకపోతే రేపు మరో రూపారెడ్డి బలయ్యేటువంటి ప్రమాదం ఉంది. పుస్తకాలు పక్కన పెట్టేసి ఒక కోర్ క్రిమినల్స్ లాగా నేరాల్లో ఆరితేరినటువంటి, కరుడుగట్టినటువంటి నేరస్తుల్లా తయారైన 3 విద్యార్థుల కథ ఒక్క నల్గొండకి మాత్రమే కాదు హెచ్చరిక. ఇది ప్రతి తల్లికి, తండ్రికి, ప్రతి పాఠశాలకి, మొత్తం సమాజానికి కూడా ఒక భయంకరమైనటువంటి అలారం మోగింది. ఇక యాక్షన్ చేయాల్సిందే. సో స్టూడెంట్స్ మర్డర్ చేశారు టీచర్ని, తప్పు చేస్తున్నారా, అలాంటివి చెయ్యకూడదన్న, భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పినందుకు మరి ఇప్పుడు చెప్పండి, మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నాం, సమాజానికి మనం ఎలాంటి పౌరులను మనం అందిస్తున్నాం అనేది ప్రతి తల్లి తండ్రి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.